హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో పెసరపప్పు కిచిడి ఎలా చేయాలో చూద్దాం. పెసరపప్పుతో చేసే ఈ కిచిడి చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు శరీరానికి చలవ చేస్తుంది. దీనిలో వాడే పదార్థాలతో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరియు విటమిన్స్ కూడా వచ్చేస్తాయి. సో దీన్ని ఒక కంప్లీట్ మీల్గా చెప్పొచ్చు. ఈ కిచిడి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో 1 గ్లాస్ దాకా బియ్యం వేసుకోండి. ఇప్పుడు మనం బియ్యం ఎంత తీసుకున్నామో అందులో సగం పెసరపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు దీనిలో 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. బియ్యం పప్పు కలిపి ఎంత తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ వేయండి. ఇక్కడ నేను 2 కలిపి గ్లాసున్నర తీసుకున్నాను. సో నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ బియ్యం నానేలోపు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడి చేయాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేడయ్యాక 1/2 స్పూన్ షాజీరా, అలాగే హోల్ గరం మసాలా, 2 ఇలాచీలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు వేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. మీరు కారంకి తగినట్టు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పచ్చి బఠానీ, ఒక మీడియం సైజ్ ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక కరివేపాకు రెబ్బ, కొంచెం పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోండి. దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకొని ఈ ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఈ బంగాళాదుంప, క్యారెట్ కాస్త మగ్గిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 3/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. కాస్త అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసి టొమాటో మగ్గేంత వరకు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న బియ్యం, పప్పుతో పాటు నీటిని కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. మీరు ఇదే ప్రాసెస్ని బౌల్కి బదులు కుక్కర్లో చేసుకుంటే 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రైస్ బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టి 10 నుండి 12 నిమిషాలు ఉడికించుకోండి. రైస్ ఇలా స్పూన్తో చెక్ చేస్తే అడుగు నీరు లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కిచిడి రెడీ అయింది. చూడండి, రైస్ పొడి పొడిగా వచ్చింది. వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.